సర్జికల్ స్ట్రైక్స్ వన్ సక్సెస్‌కి కారణం ఏంటంటే, అప్పట్లో తీవ్రవాద సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలుసు కానీ, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలా అటాక్ చేయాలని తెలియాలంటే, అక్కడ పూర్తి పిక్చర్ గావాలి. ఎలాగా అని తలపట్టుకుంటున్నటువంటి సందర్భంలో అజిత్ దోవల్‌కి అక్కడ ఉన్నటువంటి ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనలు తయారు చేసినటువంటి ఒక రోబోటిక్ పక్షి. పావురం ఆకారంలో, పక్షి ఆకారంలో ఉంది. చిన్న సైజు ఉంది. అది గవర్నమెంట్ అప్రూవ్డ్ కాదు. సరదాగా అతను తయారు చేసుకుంది. దాన్ని ప్రయోగించడానికి ముందుకొచ్చారాయన. అలాగా ఏ ఫ్లోర్‌లో ఉంటారు, ఎన్ని చెట్ల మధ్యనుంది ఇదంతా గూడా ఐడెంటిఫై చేసి ఓవరాల్‌గా ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ప్లాన్ చేశారనమాట. అక్కడే తీవ్రవాదులు ఉన్నారని గుర్తించాకన. అంత టెక్నాలజీ ఎప్పుడో మనం వాడేసాం. అయితే ఇప్పుడు చైనా దోమ సైజులోనే ఒక డ్రోన్‌ని తయారు చేసిందట. డ్రోన్ల వినియోగం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ముఖ్యంగా సైనిక కార్యకలాపాల కోసం అనేక దేశాలు డ్రోన్లు విరివిగా వాడుకుంటున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా సరికొత్త విప్లవానికి తెరతీస్తూ దోమ సైజులో ఉండే అతి చిన్న గూఢచారి డ్రోన్ని ఆవిష్కరించిన చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ డ్రోన్ సైనిక కార్యకలాపాలు, రహస్య మిషన్లు, నిఘా అవసరాలకు ఉపయోగించుకోబోతున్నారు. 0.6 సెంటీమీటర్ల చిన్న కీటకం సైజులో ఉండే దీన్ని ఇటీవల చైనా అధికారిక మిలిటరీ ఛానల్ CCTV 7లో ప్రదర్శించారు. నల్లటి కర్ర లాంటి శరీరం, ఆకుల ఆకారంలో ఉండే రెక్కలు, తీగల లాంటి కాళ్లతో ఇది చూడటానికి దోమలా ఉంటుంది. ఇది సూక్ష్మజీవిలా కనిపించిన దీని వెనుక నిఘా, రహస్య ఆపరేషన్ కోసం అభివృద్ధి చేసిన అత్యాధునిక సైనిక ఇంజనీరింగ్ ఉంది. ఇది పెద్ద సైన్యాన్ని సైతం స్తంభింపజేయగలదు. రహస్య మిషన్ల కోసం రూపొందించిన ఈ డ్రోన్ సహజ వాతావరణంలో కలిసిపోతుంది. సంప్రదాయ భద్రతా వ్యవస్థలైన రాడార్లు వీటిని గుర్తించడం కష్టం. చైనా శాస్త్రవేత్తలు దాన్ని బాడీలో కమ్యూనికేషన్ గేరు, సెన్సర్లు, పవర్ యూనిట్లు, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ని ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్కు స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ సూక్ష్మ డ్రోన్ మీద భద్రతా రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్వర్డ్లు, సున్నితమైన డేటా తస్కరణకు నేరస్తులు ఇట్లాంటి డ్రోన్లను ఉపయోగించవచ్చని రక్షణ రంగ నిపుణుడు తిమోతి హీత్ ఆందోళన వ్యక్తం చేశారట.